చెన్నై ఎయిర్పోర్ట్ లో కోట్ల విలువైన బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుణ్ణి కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. కాగితాల్లో దాచిన 10 ప్యాకెట్ల బంగారం ముద్దలు దొరికాయి. 11,50,00,000 రూపాయల విలువైన 9.46 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని ప్రయాణికుణ్ణి అరెస్ట్ చేశారు. అనంతరం గోల్డ్ స్మగ్లింగ్ కు సహకరించిన మరో ప్రయాణికుణ్ణి అరెస్ట్ చేశారు. మొత్తం ఈ కేసులో 5 నిందితులను అరెస్ట్ చేసి ప్రత్యేక కస్టమ్స్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. అప్డేట్స్ మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, చెన్నై అన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు భారీ స్మగ్లింగ్ ర్యాకెట్ ని బయటపెట్టారు. ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ కి వచ్చిన సమాచారం ప్రకారం దుబాయ్ నుంచి వచ్చినటువంటి ఎమిరేట్స్ EK-544 విమాన సిబ్బందిలో ఒక భారతీయ క్రూ మెంబర్ వారిని అడ్డగించారు. ఈ విమానం ఉదయం 8 గంటలకి చెన్నైకి చేరుకుంది. పూర్తి తనిఖీ సమయంలో అధికారులకి బయటపడిన విషయం, ఆ క్రూ మెంబర్ యొక్క ఛాతీ మరియు నడుము చుట్టూ 3 వెల్క్రో బెల్ట్లు కట్టుకొని ఉన్నాడు. ఆ బెల్ట్ లో 10 ప్యాకెట్ల బంగారు పేస్ట్ ని తెల్ల కాగితాల్లో చుట్టి దాచినట్లు తెలిసింది. దాదాపు 9 కిలోల 46 గ్రాములు 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు 11 కోట్లు ఉంటుందంటూ కూడా కస్టమ్స్ అధికారులు తెలియజేశారు. తదుపరి చర్యగా ఎయిర్పోర్ట్ సమీపంలోని ఓ హోటల్ పై కూడా దాడి చేశారు. అక్కడ 3 రిసీవర్లు అలాగే స్మగ్లింగ్ కి సహాయం చేసినటువంటి మరొక ప్రయాణికుడిని కూడా అరెస్ట్ చేశారు. మొత్తం క్రూ మెంబర్ తో సహా కలిపి 4 కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారందరినీ ప్రత్యేక కస్టమ్స్ కోర్ట్ కి హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి కూడా పంపించారు. చెన్నై కస్టమ్స్ ఈ స్వాధీనం ఒక విజయమని, అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా జరిగే స్మగ్లింగ్ ని అరికట్టేందుకు నిరంతరం పర్యవేక్షణ చేస్తామని కూడా తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ సిరి.